కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శాంతియుతంగా ధర్నాకు దిగిన విద్యార్థి సంఘాలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. విద్యార్థి సంఘాల నాయకుల్ని అడ్డుకొని బలవంతంగా రోడ్డుపై ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారు. విద్యార్థినుల పట్ల కూడా దౌర్జన్యంగా ప్రవర్తించారు. వాళ్ళ వీడియోలు ఫోటోలు తీసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తామని బెదిరించారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు విద్యార్థినులు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మెడికల్ కాలేజ్ ని ప్రైవేటీకరణ చేయకోకుండా మేము ఆపడానికి వచ్చాం సార్. మమ్మల్ని పోలీసులు స్టూడెంట్స్ ని కొట్టారు సార్. ఇంకొకటి మా కోసం వచ్చిన అన్న వాళ్ళని పట్టుకొని పోయినారు సార్. మేడం వాళ్ళని మిస్బిహేవ్ చేశారు సార్. మా మేడం వాళ్ళని తిట్టారు సార్. మా సార్ ని కొట్టారు సార్. సార్ మమ్మల్ని రౌడీసా మీరు స్టూడెంట్సా అని అంటున్నారు సార్. వాళ్ళే రౌడీస్థానం చేస్తున్నారు సార్. మా కోసం వచ్చిన కాలేజ్ కూడా కొట్టినారు సార్. మా స్టూడెంట్స్ మీద చేసుకున్నారు. స్టూడెంట్స్ ని తిట్టారు సార్, కొట్టారు సార్. మా కోసం వచ్చిన మేడం వాళ్ళని, మా కోసం వచ్చిన అన్న. మెడికల్ కాలేజ్ మాకు వచ్చింది ఒకే ఒక్క అవకాశము, అది ప్రైవేట్ చేస్తామంటున్నారు. కట్టించింది కూడా గవర్నమెంట్ చేస్తామని చెప్పి, అప్పుడు జగన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రైవేట్ చేస్తున్నారు. అది ఆపడం కోసం మేము వచ్చినాం, కేవలం దానికోసమే వచ్చినాము. అంతేగాని మేము ఎవరితోనో గొడవ పడాలని అట్లా ఏమి అలాంటి ఉద్దేశం ఏం లేదు. కానీ మేము మా స్టూడెంట్స్ మేము రివర్స్ తీసుకెళ్లాలని అనుకున్నాము. కానీ స్టూడెంట్స్ మీద చేసుకున్నారు పోలీస్ సార్ వాళ్ళు. ఇంకా అలాగనే మమ్మల్ని మీరు టీచర్సా ముండలు అది ఇది అనేసి ఎలా అంటే అలా మాట్లాడినారు. మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఫొటోస్ తీసుకున్నారు మిమ్మల్ని, మీ ఫొటోస్ అంతా ఎఫ్ఐఆర్ చేసి ఫైల్ చేసి కేసు వేస్తాము అని అన్నారు. ఇది ఎక్కడ న్యాయం సార్ మాకి?